శ్రోతలకు నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం 2023-2024 సంవత్సరానికి కాను మార్చి నెల మేషరాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే కృత్తిక 1వ పాదానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మేషరాశి కిందకి వస్తారు. అలాగే సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా సూచిస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 1గా సూచిస్తుంది. మార్చి నెల ఫలితాలు చూసుకున్నట్టయితే వీళ్ళు చెడు సావాసాలు చేయడం వలన అధికంగా ధనం ఖర్చు చేస్తారు. వీలైనంత వరకు చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. అలాగే నేత్ర ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ మీద పైవారికి ఒత్తిడి ఉండటం వలన నిద్రలేమి అనుభవించవలసి వస్తుంది. అంటే పని ఒత్తిడి, అది ఏ రంగంలోనైనా సరే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమిని అనుభవించవలసి వస్తుంది. అలాగే సమయానికి ఆహారం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఆ తరువాత ఆర్థిక విషయాలకు వస్తే ప్రోత్సాహకరంగానే ఉంటుంది, కానీ కొన్ని చెడు సావాసాల వల్ల ధనం అధికంగా మీరు ఖర్చు చేస్తారు. కాబట్టి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు సూచిస్తుంది. వీరికి అదృష్ట సంఖ్య 9, అలాగే 1, 2, 3, 6 తేదీలు వీరికి కలిసి వస్తాయి. ఆదివారం, బుధవారం, గురువారం వీరికి కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఈ మేషరాశి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం నిత్యం పఠించటం వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, అంటే వాళ్ళకి పూజలు చేసుకోవటం కానీ చేయించటం కానీ చేస్తే ఇంకా వీరికి బాగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి ఆభరణాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అధికార యోగం కూడా సూచిస్తూ ఉంది. ఇక తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి చూసుకున్నట్టయితే వీరికి పరిస్థితులు కొంతవరకు సానుకూలంగానే ఉన్నాయి. ఇక అశ్విని నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే వారికి కొంతవరకు సర్వశుభాలుగా ఉంటుంది. మరికొంత రాజగౌరవము, సన్మానాదులు కూడా వీరికి జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి.